హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోక్ష శృతి. ఈరోజు వచ్చేసి మనం ఇంట్లోనే వామ్ వాటర్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా మనకు వామ్ వాటర్ కావాల్సినది ఉంట కర్పూరం అండి. తర్వాత వచ్చేసి వాము పువ్వు, పెప్పర్మెంట్ పువ్వు అండి. ఇవి వచ్చేసి మనకు బయట దొరుకుతాయి షాప్లో. మనం ఇట్లా వామ్ వాటర్ చేసుకోవాలంటే ఇస్తారండి. ఇలా తొలం తీసుకుంటే సరిపోతుంది. ఇవి వచ్చేసి దగ్గర పెడితే నీళ్ళుగా మారుతాయి, అందుకే మనం దూరం పెట్టుకోవాలి డబ్బాల్లో. ఇప్పుడు వచ్చేసి మనం ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని 1 లీటర్న్నర నీళ్ళు పోసుకొని బాగా మరిగించుకోవాలండి. నీళ్ళని మనం వచ్చేసి తులం వేయాల్సిన అవసరం లేదు. ఈ లీటర్న్నరకి పావు తులం అంటే దాంట్లో పావుల భాగం వేస్తే సరిపోతుంది. మనము ఇలా అన్నిటిని కొంచెం తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా మరిగేటప్పుడు మనం ఇవన్నీ వేసేసుకోవాలి. వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్ మూత పెట్టేసుకోవాలండి. చల్లగా అయ్యేంత వరకు మనం నీళ్ళు ఉంటాయి కదండి, నీళ్ళు చల్లగా అయ్యేంత వరకు ప్లేట్ మూసుకొని అట్లానే పెట్టుకోవాలి, లేకుంటే పవర్ అనేది పోతుంది. ఇప్పుడు చల్లగా అయిపోయింది నీళ్ళు అనేటివి. ఒక బాటిల్లో కానీ సీసాల్లో కానీ పోసి పెట్టుకుంటే మనకు మంచిదండి. పిల్లలకి కడుపు నొప్పి వచ్చినప్పుడు ఇలా తాపితే పిల్లలకు కూడా కడుపు నొప్పి అనేది తగ్గిపోతుంది. పెద్దలు కూడా వాడచ్చు. ఇవి బయట కొనే బదులు మనం ఇంట్లోనే ఇలా సింపుల్గా తయారు చేసుకుంటే చాలా మంచిదండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మోక్ష శృతి ఛానల్కి సపోర్ట్ చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, మీరు కూడా నేర్చుకోండి.